ఫస్ట్ థింగ్ దీంట్లో వెరైటీస్ ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, స్టార్టింగ్ ప్రైస్ ఎంత, ఎండింగ్ ప్రైస్ ఎంత, ఇవి జస్ట్ ఒక ఐడియా ఇవ్వండి సో దట్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ ఒక ఛాలెంజ్ చేయొచ్చా, మనం బయట కొటేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు అంటే 1 రూపీ అన్న తగ్గదా అంటే ఐ మీన్ 100 రూపీస్లో మీరు ఎంత తగ్గించగలరు? సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం మన దగ్గరికి ఒక 2 days బ్యాకే వేరే చాలా పెద్ద స్టోర్లోనే వాళ్ళు కొటేషన్ తీసుకుని వచ్చారు పర్టికులర్ బ్రాండ్ మీద. సో వాళ్ళు తీసుకుని వచ్చిన కొటేషన్ 4,68,000 వరకు కోట్ చేశారు వాళ్ళు. ఓకే. సో అదే ప్లై నేను 4,15,000 ఇచ్చాను. రైట్. 4,68,000 వాళ్ళు చేస్తే 4,15,000 నేను ఇచ్చాను. ఓకే. సో అంత వేరియేషన్ ఉంటుంది. రైట్. ఇక్కడ చాలా మంది ఆడియన్స్, ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమనుకుంటారో, నేను చేసిన వీడియోస్ చేసినప్పుడు అన్న క్వాలిటీ తక్కువ ఉంటుందిలే అందుకే నీకు, లేకపోతే అంత పెద్ద షాప్ వాళ్ళు అంత పెట్టినాక నువ్వు తగ్గిస్తున్నావు అని అడుగుతారు సార్. సో దానికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సార్ నేను లోకల్ ప్లేయో లేకపోతే మార్కెట్లో ఎక్కడ దొరకని ప్లేయో నేను అమ్మట్లేదు. నేను ఏదైతే నోన్ బ్రాండ్స్ ఏదైతే ఉందో దాన్నే ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకే. సో ఆ పర్టికులర్ బ్రాండ్స్లోనే నేను మార్జిన్స్ లేకుండా లోయెస్ట్ మార్జిన్స్ మీద నేను సేల్ చేస్తున్నాను. సో అదే మా ఛాలెంజ్. అది అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎక్కడ తిరిగినా సరే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే.